ఇది ఒక పాయింట్. అదే విధంగా తెలంగాణ స్టేట్ లో జరుగుతున్న రాజకీయాల గురించి మీ అభిప్రాయం? వీళ్ళిద్దరు అంటే ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భాష గురించి హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు. ఏదో ఈ గత 9-10 ఏళ్లలోనే ఈ అభివృద్ధి అంతా జరిగింది, ఈ 9-10 ఏళ్లలోనే మేము చాలా ప్రవచనాలు చెప్పాము, ఇప్పుడు మాత్రం భాష అంతా మారిందని. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి భాషకు ఆద్యుడు కేసీఆర్. కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో కానివ్వండి, మీడియా సమావేశంలో కానివ్వండి, బహిరంగ సభలో కానివ్వండి, అసలు ఇటువంటి పదజాలాన్ని వాడకూడదో, లేదంటే యువకులను కానీ వేరే వాళ్ళని ఎవరినైనా కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి కానీ వాళ్ళ ఎమోషన్స్ని ఇగ్నైట్ చేయడానికి కానీ ఎటువంటి భాషను వాడాలో ఆ అన్ని భాషకు హద్దులు చెరిపేసిన నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. రెండో విషయం, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో పార్టీలను పక్కన పెట్టండి, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి, రెండు ప్రభుత్వాల మధ్యలో ఒక సఖ్యత ఉండటం కానీ ఆ అహంకారంతో పూర్తిగా అంటే మమతా బెనర్జీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూసాం. కానీ మొన్న రాజ్భవన్లో ప్రధానమంత్రి గారు స్టే చేస్తే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి మర్యాదగా కలిశానని చెప్పేసి ఒక ఛాయ్ తాగేసి వచ్చేసారు. అంటే అటువంటి పరిస్థితి కూడా లేని స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళిపోయిన కేసీఆర్ ఈరోజు ఏదో ప్రవచనాలు చెప్తా ఉంటే జనాలకు ఎలా ఉంటుందండి? అంటే అధికారంలో ఉన్నప్పుడు మనం 90 degrees అండ్ అబోవ్ చూస్తాం, అసలు కిందకి చూసేదే లేదు, కిందన ఎవరెవరు ఉన్నారు, ఎవరి మీద నుండి తొక్కుకుంటూ పోతున్నామో కూడా చూసే పరిస్థితి లేదు. ఈరోజు అధికారం పోయేటప్పటికి వీళ్ళకి ధర్నా చౌక్ గుర్తొస్తుంది, ఎలివేటెడ్ కారిడార్కి ప్రధానమంత్రి ఇస్తే మేము కష్టపడ్డామని చెప్పుకుంటారు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని సాధారణంగా స్వాగతం పలికితే వీళ్ళిద్దరూ బడేబాయ్ చోటాబాయ్ వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఉండొచ్చు, అతను ఆర్ఎస్ఎస్ సభ్యుడు అయి ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్న వాళ్ళు వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. అలాగని ఏమి ఆర్ఎస్ఎస్లో ఉన్నారని అంటే వాళ్ళందరూ బీజేపీకే ఉండాలి, బీజేపీలోనే ఉండాలని ఏం లేదు. ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు స్వతంత్రంగా కూడా ఉంటారు. సో వీళ్ళు ఎంతసేపు ఇద్దరు కలిసి అంటే ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే లోక్సభ ఎన్నికల ఫైట్ కేంద్రీకృతమై ఉంది. మీరు ఏ కాన్స్టిట్యున్సీ చూసుకోండి, ఆఖరికి నియోజకవర్గాలకి అభ్యర్థులు లేక ఉన్న వాళ్ళని బతిమాలి బామాలి. ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గత కొన్నాళ్ళుగా అన్ని నియోజకవర్గాల సమీక్షలు చేశారు వీళ్ళిద్దరూ కలిసి. అసలు క్యాండిడేట్స్ ని ఎక్కడా కన్ఫర్మ్ చేయగలిగిన పరిస్థితుల్లో కూడా లేకపోయారు. ఆఖరికి కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి పాపం అతను అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఉంది, తెలంగాణ భవన్కి రాలేని పరిస్థితి ఉన్నా ఇంకా బలవంతంగా కాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఈ రోజు బాబు ఉండండి, మీరే ఉండండి, గతంలో అభివృద్ధిని ఎంజాయ్ చేశారు కదా, పార్టీని ఎంజాయ్ చేశారు కదా. అసెంబ్లీకి రాకపోవచ్చు, లేదంటే తెలంగాణ భవన్కి రాకపోవచ్చు, కానీ నల్గొండ సభకి వెళ్తున్నారుగా. అదే నేను చెప్తున్నది. అంటే ఎక్కడైతే పొలిటికల్ మైలేజ్ కావాలనో అక్కడికి ఏదో ఒక విధంగా కష్టపడి వెళ్తున్నారు. కానీ ఎక్కడైతే యాక్చువల్గా అంటే గతంలో వీళ్ళు చేసిన అభివృద్ధిని కానీ అవినీతిని కానీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన, అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సి వచ్చిన దగ్గర మొహం చాటేస్తా ఉన్నారు కదా. సో కేసీఆర్ యాక్చువల్గా ఈ లీడ్ అంతా తీసుకోవాలి, కేటీఆర్ కాదు. కేటీఆర్ ఏదో పెత్తందారు లాగా ఇప్పుడు భుజం మీద వేసుకొని నేను మాట్లాడతా, మా నాన్న తరపున నేను ఛాలెంజ్లు చేస్తా. కేటీఆర్ హూజ్ కేటీఆర్ అయిపోయింది అంతే. ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని అధికారం నుంచి బయటకు లాగేసిన తర్వాత ఈజ్ ఏ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఓన్లీ వాళ్ళ పార్టీకి ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యే, అంతకంటే అతని స్థాయి ఏమి లేదు. కానీ అతను కూడా ఇప్పుడు మోడీని మేము అది చేసేస్తాం ఇది అప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడాడు. సో వాళ్ళ నాన్న మొన్న నేను ఇగో మా నాన్న వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, కలుస్తాడు, వాళ్ళని అపాయింట్మెంట్లు లేవు, ఏమి లేవు, మళ్ళీ అన్ని కామ్గా ఏమన్నారు, ఇదిగో కేసీఆర్ ఢిల్లీకి, ఇదిగో కేసీఆర్ వెళ్ళి అక్కడ అది చేసేస్తున్నాడు, చక్రం తిప్పేస్తాడు, మొత్తం మేము 14 సీట్లు గెలిచేస్తాము, కొన్నాళ్ళు మళ్ళీ బీజేపీని డౌన్ చేయడానికి బీజేపీతో పొత్తని మళ్ళీ నాటకాలు ఇవన్నీ తెర మీదకి తెచ్చారు. అదేమీ లేకపోయేటప్పటికి ఏం చేశారు? ఇప్పుడు ఏదో ఒక విధంగా లైమ్ లైట్లో ఉండాలి కనుక రేవంత్ రెడ్డిని తిట్టాలి, లైమ్ లైట్లో ఉండాలి కనుక రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేయాలి. రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేయాలంటే ఒకవేళ కాస్తో కూస్తో స్థాయి ఉంటే కేసీఆర్ చేయాలి. సో ఇప్పుడు ఇద్దరు మీరు ముఖ్యమంత్రికి రిజైన్ చేయండి, నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తాను అవసరం లేదు. ఎవరి బండి సంజయ్ ఏం చేశారు?
అసలు ఏం తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఏంటి, ఆ నియోజకవర్గానికి చేసింది ఏంటి, అసలు ఎందుకు గెలిచారో కూడా తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అన్న కామెంట్స్ కూడా నిన్న కేటీఆర్ చెప్పున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా సార్లు ఈవెన్ ఇక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానీ, ఏది విజయవాడ హైదరాబాద్ హైవే కానీ, లేదు అని అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా మన బోర్డర్స్ వరకు ఉన్న హైవేని నెక్స్ట్ స్టేట్స్లోకి ఎక్స్టెండ్ చేయడానికి కానీ, లేదా శ్రీశైలం హైవే కానీ, చాలా మనకి ఇంటర్నల్గా ఉన్న భద్రాచలం వరకు ఉన్న సూర్యాపేట టు భద్రాచలం ఉన్నది, ఇట్స్ అగైన్ కనెక్టింగ్ టు ఛత్తీస్గఢ్ కానీ, అన్ని హైవేల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలానే రైల్వే నెట్వర్క్ ఈ రోజు ఇప్పుడు ఏదైతే మనం ఓవర్ నైట్ జర్నీ చేయాల్సింది ఇప్పుడు 8 గంటల్లో జర్నీ చేస్తున్నామో, వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, నాగపూర్ కానీ, వీటన్నింటినీ కూడా డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం, రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ డెవలప్ చేస్తా ఉన్నాం. మేము ఏదైతే కమిట్ అయ్యామో, పసుపు బోర్డు ఇస్తామని అన్నామో కమిట్ అయ్యాం, ఏదైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని అన్నది వ్యాగన్ ఫ్యాక్టరీని ఇచ్చాం. అంటే ఇంకెంతకంటే ఏం చేయాలి? ఎలివేటెడ్ కారిడార్ ఎవరి హయాంలో అనుకోవచ్చు, ఎవరి ఎలివేటెడ్ కారిడార్ ని నరేంద్ర మోడీ, వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చిన, వీళ్ళ రిప్రజెంటేషన్లు ఇచ్చింది అయితే నరేంద్ర మోడీ కదా. అంటే తీసుకొచ్చింది ఎవరని? తీసుకొని రావడం ఏంటి? నరేంద్ర మోడీ ఇచ్చారు, ఇచ్చింది కిషన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి దాని గురించి కాదు, గత నుంచి తీసుకురావాలి కిషన్ రెడ్డి, ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రి. కిషన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి, 4.5 సంవత్సరాలు అతను టర్మ్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎలివేటెడ్ కారిడార్ తీసుకొని వచ్చారు కదా. సో ఇప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ ఏంటంటే, దీనిలో ఏదో ఒక విధంగా ఎంతో కొంత స్టేక్ తీసుకోవడానికి మైలేజ్ కోసం ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో 4.5 years కాముగా ఉండి, ఏదైతే ఎలక్షన్స్ ముందు వస్తున్నప్పుడు ఇవన్నీ చేసి ప్రజల ముందు ఉండాలన్నా, మేము హైవేలు తీసుకొచ్చింది గత 3 నెలలు 6 నెలల్లో కాదు, పసుపు బోర్డు ఇచ్చింది గత 3 నెలలు 6 నెలల్లో కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది కదా. సో ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా మాకు ఏ విధంగా ప్రజల నుంచి ఓట్ షేర్ ని మేము తీసుకోవాలి అని అనేది, అలాగే ప్రజలకి చెప్పిన ప్రామిస్లను డెలివరీ చేయడానికి మాకు 5 ఏళ్ల పీరియడ్ అయితే ఉంది. 5 ఏళ్ల పీరియడ్ లో చేస్తాం. మేము ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి లాగా మేము నెక్స్ట్ వస్తే నేను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నట్టయితే మేము చెప్పట్లేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే 5 years మా డ్యూరేషన్ లోనే మేము కమిట్ అయినవన్నీ చేస్తా ఉన్నాం. వీళ్ళిద్దరూ నాటకాలు ఆపాలి. ఒకవేళ గాని కేసీఆర్ పోటీ చేస్తానన్నా, రేవంత్ రెడ్డి పోటీ చేస్తానన్నా, వీళ్ళిద్దరిని కామారెడ్డిలో ఓడించి చూపించాడు మా జైంట్ కిల్లర్ వెంకటరమణారెడ్డి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏదో వీళ్ళిద్దరూ పోటీలు చేసి వీళ్ళిద్దరూ కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఏక్నాథ్ షిండే కరెక్టేనా కామెంట్? బీజేపీ తోడ్పాటు అందిస్తుందా, లేకపోతే బీజేపీ ఏంటి ఆ పాత్ర? ఏక్నాథ్ షిండే అవకాశం కాదు, అంటే 1 month బ్యాక్ నుంచి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట ఇది. సో మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారికి కాస్త ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల వీళ్ళు ఊరికనే మాట్లాడుతున్నారు. ఇక్కడ 64 స్థానాలు ఉన్నాయి. మీకు అక్కడ ఏక్నాథ్ షిండే ఎవరు తయారయ్యారు? ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు కనుక ఏక్నాథ్ షిండే వచ్చాడు. వీళ్ళు ఇప్పుడు ఒకవేళ చెప్తున్నది ఏక్నాథ్ షిండే అని అనేది రేవంత్ రెడ్డి గారి గురించే కానీ చెప్తా ఉంటే, ఆయన ఆల్రెడీ సీఎం గా ఉన్నాడు కదా. అంటే ఊరికి ఏదో ఒకటి మాట్లాడేద్దాం, బట్టకాల్చి మీద పడేస్తే ఎవరో సమాధానం చెప్తారు తప్ప అక్కడ మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి కదా. నాకు తెలిసి కేటీఆర్ మతి భ్రమించి ఎటువంటి మాట్లాడడానికి అవకాశం లేక, బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ కేంద్రీకృతం అయి ఉండటం వల్ల ఏదో ఒక విధంగా గేమ్ లోకి రావటానికి వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు తప్ప హైదరాబాద్ అభివృద్ధికి వెళ్ళదు చెప్పనానండి ఏముంది. ఒకవేళ వీళ్ళు చెప్తే హైటెక్ సిటీ కట్టింది ఎవరు, ఫ్లైఓవర్లన్నీ ఇనిషియేట్ చేసింది ఎవరు, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వచ్చింది ఎవరు, ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు, ఇవన్నీ ఇందులో వెళ్తేం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫ్లైఓవర్ కొంచెం పెంచి ఉంటారు. మేబీ సిగ్నల్స్ దగ్గర ఉంటే మేబీ 3 వైపులో 4 వైపులో ఉంటే ఇప్పుడు 5 వైపులో 6 వైపులో ఇంకో 2 సిగ్నల్ ఎక్స్ట్రా పెట్టి ఉంటారు. ఒకవేళ పోలీసులకు వచ్చిన తర్వాత అంతకు ముందు బొలెరోలో స్కార్పియోలో ఉండేవి, వీళ్ళు వచ్చిన తర్వాత మేబీ వస్తే ఇన్నోవాలు వచ్చాయి. అంతకంటే వీళ్ళు చేసింది ఏం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి నాయకులతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల ద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కానీ, ఆల్రెడీ ఐటీ హబ్ బెంగళూరు తర్వాత మనమే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్. సో తప్పకుండా ఇక్కడ అభివృద్ధి అనేది
కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. ఇన్ఫ్రా వైజ్ చూసినా కూడా మనకు సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. సో కేంద్రం కూడా సహకారం పూర్తిగా ఉంది కాబట్టి ఉంది. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ తయారు చేస్తా ఉన్నారు. తయారు చేయడం వల్ల ఏమవుతుంది, తెలంగాణలో కూడా ఆ విధంగానే కేంద్రం షామీర్పేట దాటి సిద్దిపేట వరకు కూడా డెవలప్మెంట్ వెళ్లే అవకాశం ఉంది. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, మా ప్రభుత్వం 2028లో వచ్చిన